హాయ్ అండి, అందరికీ నమస్కారం. సూర్యచంద్రులు ప్రత్యక్ష దైవాలని మనకు తెలుసు. అయినా సరే మనం సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ ఏనాడు పూజ చేయం, దండం కూడా పెట్టుకోమండి. మరి చంద్రుడి అనుగ్రహం మన మీద తక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న వాటికి కోపాలు రావటం, భావోద్వేగాలకు గురి అవ్వటం, నెగిటివ్ ఆలోచనలు రావటం, మనసుకు శాంతి లేకుండా ఉండటం, ఏ పనిలోనూ పట్టు సాధించలేరు, జీవితం అంతా అస్తవ్యస్తం అవుతుందండి. అలా ఉన్నవాళ్ళు ఒక సోమవారం రోజు ఇలా చేస్తే సరిపోతుంది. రాగి పాత్రను తీసుకొని దాంట్లో కొంచెం బియ్యాన్ని వేసి ఆ బియ్యంలో పసుపు, కుంకుమ, గంధం వేసి అలంకరించుకోవాలండి. తర్వాత ఒక ప్రమిదను కూడా అలంకరించుకొని దాంట్లో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తుల్ని కలిపి ఒక జ్యోతిలాగా తయారు చేయాలండి. మొత్తం 6 ఒత్తులు ఉండాలి. మూడు ఒత్తుల్ని ఇలా ఆవు నెయ్యిలో తడిపి చివర్లో కర్పూరాన్ని అయితే రాయాలండి. కర్పూరం రాయటం వల్ల జ్యోతి తొందరగా వెలుగుతుంది. ఆ లక్ష్మీనారాయణులకు ఇష్టమైన కర్పూరం కాబట్టి వాళ్ళ ఆశీస్సులు కూడా మనపైన నిండుగా ఉంటాయండి. ఇలా జ్యోతిని వెలిగించిన తర్వాత తెల్లని పువ్వులు, చేమంతులు, మల్లెలు, సన్నజాజులు, తెల్ల గన్నేరు పువ్వులు ఏవైనా మీకు ఇష్టమైనవి ఏవైనా అలంకరించుకోవచ్చండి. ఇంకా దీనినే మనం చంద్రుడిగా భావించి 4 బియ్యం గింజల్ని ప్రమిదలో కూడా వేసుకోవాలంటే ఇంకా ఆయనకి ఇష్టమైన పటిక కానీ, చక్కెర కానీ, పాలు కానీ, అరటిపండు పైన పొట్టు తీసుకొని అరటిపండు ముక్కల్ని చేసి పెట్టుకోవాలండి. తెలుపు రంగులో ఉన్న ప్రసాదాలను అయితే మనం చంద్రుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా నైవేద్యంగా సమర్పించిన తర్వాత అక్షంతలను తీసుకొని 21 సారి కానీ, 51 సారి కానీ, 101 సారి కానీ అక్షంతల్ని వేసుకుంటూ ఓం సోమాయ నమః, ఓం చంద్రాయ నమః అని స్వామివారిని అయితే మనం తలుచుకుంటూ పూజ చేసుకోవాలంటే చివరిలో హారతి ఇవ్వాలి. ఇంకా చంద్రుడి అనుగ్రహం మన మీద ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటాము. ఇంట్లో శాంతి, సుఖం, సంతోషం కలుగుతుంది.